ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ ప్లేట్ చూసి కంగారు పడకండి. మా వారు అంటున్నారు, వంట చేస్తున్నావా, హెన్నా పెట్టుకుంటున్నావా అని జోక్ చేస్తున్నారు అన్నమాట. నేను హెన్నా ప్రిపరేషన్కి ఈ వస్తువులు వాడతానండి. అదేంటంటే క్లీన్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్స్ రైస్ అండి, కరివేపాకు, కలోంజీ సీడ్స్, 2 స్పూన్స్ మెంతులు, ఒక ఆనియన్ కట్ చేసి, 2 స్పూన్స్ టీ పొడి, 1 స్పూన్ కాఫీ పౌడర్. ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండదండి. ఇదేంటంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారు గోరింటాకు, అది కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందని పెట్టానన్నమాట. ఎప్పుడు అయితే గోరింటాకు ఉండదండి, ఇవి మిగిలినవన్నీ ఉంటాయి. ఓకే, ఇవి ఎలాగా నేను బాయిల్ చేసి చేస్తానో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు, ఆ నీళ్ళు కొంచెం మరుగుతుంటే 1 బై 1 అన్నీ వేసాడండి. ఫస్ట్ రైస్ వేస్తున్నాను, అది కొంచెం మనకి బాయిల్ అవ్వాలి కదా. నెక్స్ట్ మెంతులు, ఆనియన్ హెయిర్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారండి అందరూ. సో ఏంటంటే ఆనియన్ యాడ్ చేస్తాను. కరివేపాకు, హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, గోరింటాకు, కలోంజీ సీడ్స్, టీ పొడి, ఇది ఇలాగా కాఫీ పొడి మాత్రం లాస్ట్లో వేస్తానండి మరిగిపోయాక. ఇది ఇలా సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి, ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇలా బబుల్స్లో వస్తున్నాయి కదండి, మన డికాషన్ మరిగిపోయింది. స్టవ్ పెట్టేసి దీన్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇదంతా వేస్ట్ అయ్యానండి. ఇంకేంటంటే దానిలో సారం అంతా దిగింది కదా, ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక దీనిలో మనం కాఫీ పొడి అన్నాం కదా, అది యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు హెన్నా కలుపుకోవాలి. ఇది మనం ఇందాక రెడీ చేసుకున్న డికాషన్ అండి. ఇందులో హెన్నా పౌడర్, లోకల్ హెన్నా అండి. ఇది పలానా బ్రాండ్ అని ఏం లేదు, ఏ హెన్నా నచ్చితే ఆ హెన్నా వాడుకోవచ్చు. హెన్నా పౌడరు, భృంగరాజ్ పౌడర్, భృంగరాజ్ మనం ఇది ఏదైనా తక్కువైతే ఈ హెన్నా పౌడర్ కాకుండా ఈ ఉసిరి పొడి వేసుకుంటేనే బెస్ట్. హెన్నా ఎక్కువ వేయొద్దని చెప్తున్నారు. హెన్నా పొడి హెయిర్ని డ్రై చేసేస్తుంది అంటున్నారు.
ఇది ఓవర్ నైట్ ఐరన్ మూకుల్లో సోక్ చేస్తానండి. మార్నింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. పెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకోవాలి అంతే, అంతకన్నా ఎక్కువ ఉంచుకోకర్లేదు. 1 అవర్ ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ విస్కర్ ఓన్లీ హెన్నాకి సెపరేట్గా పెట్టుకున్నానండి. ఇది మన ఇంట్లో వాడే సామాన్లతో కలిపి కాదు, హెన్నా ప్యాకెట్ వేరేగా ఉంటుంది కదా, దాంతో వేరేగా పెట్టుకుంటాను అనమాట, కలిసిపోకుండా. ఇది కంపల్సరీగా ఉంటేనే బాగా లంప్స్ లేకుండా నీట్గా కలుస్తాయి అన్నమాట. ఇలా బాగా కలిసాక ఇలాగా ఇనుప మూకుడు ఒకటి చిన్నదండి, హెన్నా కోసం స్పెషల్గా కొనుక్కున్నాను. ఇది బాగా కలిసాక ఇది ఇందులోకి షిఫ్ట్ చేయండి. కలుపుకునేది ఎలా కలుపుకోవచ్చు కదా అంటారు, అప్పుడు బాగా కలవదు కదా. కావడం మంచిది, మెత్తగా గోరింటప్పుడు కలిపేది కూడా అయిపోయినా అంత ఆకు. ఈ ఎన్నైలో ఐరన్ మూకుల్లోకి తీసుకొని దీన్ని టైట్గా ఉండడానికి ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇది రాత్రి అంతా నానుతుంది, పొద్దున్నే దీన్ని అప్లై చేసుకుంటాను. హెయిర్ పెట్టుకుని హెన్నా వాష్ చేసుకున్నాక ఈ బయో ఆర్గానిక్ ఇండిగో యూజ్ చేస్తానండి, ఇండస్ వ్యాలీ వాళ్ళది. కర్డ్తో నేను మిక్స్ చేస్తాను. ఇది మన హెయిర్ లెంత్ బట్టి తీసుకోవాలండి. నేనైతే ఎక్కువ హెయిర్ అంతా అప్లై చేయను, జస్ట్ ఏంటంటే హెన్నా తీసుకున్న దానికన్నా 1/4 దాకా ఈ ఇండిగో తీసుకుంటాను. ఇట్లా పేస్ట్లో వస్తుందండి. ఇది అప్లై చేసుకొని ఒక 45 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోవడమే. ఆ రోజు నైట్ ఆయిల్ అప్లై చేస్తాను. నెక్స్ట్ డే అయితే కనుక షాంపూ పోసుకో. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూలో యాడ్ చేసి లిక్విడ్ తయారు చేస్తున్నాను. షాంపూలో లిక్విడా? అలాగా ఇలాగా ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టి, ఇవేంటంటే ఏం లేదు, 1 చెంచా రైస్, మెంతులు, కలుంజి, కరివేపాకు, టీ పొడి కంపల్సరీ. టీ పొడి ఉంటేనే ఆ షాంపూకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ హెయిర్ కూడా చాలా సిల్కీగా వస్తుంది, నందు చాలా బాగా నచ్చుతుంది. హెయిర్ చాలా సిల్కీగా వస్తుంది అన్నమాట. ఇది ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇది వడగట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒక 2-3 డేస్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇంకా ఎక్కువైనా ఉంటుంది, ఎందుకంటే బాగా అది ఎక్కువ మరుగుతుంది కదా. మనం వీక్కి తయారు చేసుకోవచ్చు, 2 సార్లు పోసుకోవచ్చు అనమాట. వారంలో 2 సార్లు అలాగే అడ్వైజ్ చేస్తాం కదా. అది కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం వాటర్ వేయచ్చు, అంటే బాగా చిక్కగా అయిపోయింది కదా. కొంచెం వాటర్ వేసి మళ్ళీ మరిగాక మన షాంపూలో యాడ్ చేసుకునే లిక్విడ్ రెడీ అయిపోయింది. మీరు లిక్విడ్ లేదన్నా మంచి బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 2 వీక్స్ దాకా షాంపూలోకి వస్తుంది. మెయిన్ బాటిల్ అనమాట, ఇది ఇలా ఉపయోగిస్తున్నాను. ఇదైతే కొంచెం సపరేట్గా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా తెలుస్తుంది. ఇది ఏ థమ్స్అప్ అనుకుని ఎవరన్నా తాగేస్తారు. మొన్న అర్జున్ ఏం చేశాడంటే, వాళ్ళమ్మ స్నానం చేయమంటే ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో తీసాడు. ఎందుకురా అంటే అమ్మమ్మ ప్రిపేర్ చేసిన షాంపూ లిక్విడ్ యూజ్ చేసి వాడు చేస్తానని. నాకు చాలా ముచ్చటేసింది, పోలే బాగానే ఫాలో అవుతున్నాడని. ఇది ఫాలో అవుతుంటే హెయిర్ చాలా బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.